హలో. హలో అండి. సో అంటే ఐ థింక్ భీమ్లా నాయక్ తర్వాత మళ్ళీ మాకు ఇప్పుడే ఈ వెబ్ సిరీస్లో కనిపించారు మీరు. లేదండి, ఐ వర్క్డ్ ఫర్ లైక్ 10 మూవీస్ ఇన్ బిట్వీన్. ఓకే, బట్ చూడలేదు. సో ఏంటి క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకుంటున్నారు ఏంటి? కొంచెం వచ్చినట్టు కాకుండా కొంచెం ఏమన్నా సెలెక్టెడ్గా వచ్చినట్టు అసలు తీసుకోనండి. సో ఐ గో విత్ నాకు దగ్గరగా, నా క్యారెక్టర్కి దగ్గరగా అనిపించే మూవీస్, ఆర్ ఎల్స్ నేను ఆ ప్లేస్లో ఉంటే నేను అదే చేస్తా అనిపించే మూవీస్ ఐ చూస్. డైరెక్టర్ కంగ్రాట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పాజిటివ్గా ఉంది. నాకెందుకు ఇది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ అనిపించింది. బట్ మీరు చూపించేది కొంచెం లెంతీ అయ్యి ఉండొచ్చు, దానికి వచ్చింది. నాకు డౌట్ ఏంటంటే, అంటే జనరల్గా టీచర్స్ అంటే మ్యాథ్స్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ అనో, కొత్తగా మ్యూజిక్ టీచర్ అని పెట్టారు. సో అంటే ఇప్పుడున్న సొసైటీ స్కూల్స్లో అటు ఇది పాసిబుల్ అవుతుందంటారా? ఆల్రెడీ ఉన్నారండి మనకు బేసిక్గా మ్యూజిక్ టీచర్స్ అయితే ఉన్నారు. ఇదేంటంటే ఐ మీన్ రైటింగ్ సైడ్ అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ టీచర్గా క్యారెక్టరైజేషన్ ఉంటే బాగుంటుంది అనేసి. సో డెఫినెట్గా మ్యూజిక్ టీచర్స్ అయితే ఉన్నారండి మనకు. అంటే నా పక్కన ఉన్నవాడు ఒక అబ్బాయి అడిగాడు, ఆ మ్యూజిక్ టీచర్ అన్నారు, బట్ చేతిలో బుక్ ఉందండి. మ్యూజిక్ బుక్కే కదా సార్? ప్లీజ్ ఒక్కసారి చూద్దాము అదే బుక్. హాయ్ రితు. ఎందుకంటే మీ దగ్గర నుంచి కంటే ముందు మాకు హాట్స్టార్ వాళ్ళు ఏ పుస్తకాలు వాడుతున్నారు ఏంటి అనేది 1-2-3 సార్లు రీచెక్ చేస్తారు. సో మ్యూజిక్ డైరెక్టర్ పుస్తకం. హాయ్ రితు, దిస్ ఈజ్ రాణి. హాయ్. సో మిమ్మల్ని ఎప్పుడు చూసినా చాలా ప్లెజెంట్గా కనిపిస్తారు, అలాంటి క్యారెక్టర్స్ ఎంచుకుంటారు. సో దేవికగా మీరు చేసినప్పుడు అంటే మీ కాస్ట్యూమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది, ఎస్పెషల్లీ ఆ నేచర్కి తగ్గట్టు కాస్ట్యూమ్స్ అన్నట్లు అనిపించింది. సో ఈ క్యారెక్టర్ కోసం ఎలాంటి హోంవర్క్ కానీ ఎలాంటి గ్రౌండ్ వర్క్ కానీ చేశారు? బికాస్ చాలా సెటిల్డ్గా ఉంది పర్ఫార్మెన్స్. టు బీ ఆనెస్ట్, నేను ఎక్కువ హోంవర్క్ చేయలేదు. ఐఎమ్ అ వెరీ స్పాంటేనియస్ యాక్టర్ ఐ ఫీల్. సో లైక్ ప్రతి ప్రాజెక్ట్కి నేను హోంవర్క్ చేయను. సమ్టైమ్స్ ఇట్స్ జస్ట్ వెరీ ఇన్స్టింక్టివ్ అండ్ వెరీ స్పాంటేనియస్. యా, ఆల్ ది వెరీ బెస్ట్. సూర్య గారు. ఎస్, బుట్టబొమ్మలో సో ఫస్ట్ హాయ్ అండి. బుట్టబొమ్మలో ఫస్ట్ ఒకలా అనుకుంటాము, చాలా అమాయకంగా కనిపిస్తారు అండ్ చాలా బాగుంది బుట్టబొమ్మలో క్యారెక్టర్ ఎస్పెషల్లీ. అండ్ తర్వాత ఇప్పుడు డానీ కూడా అలాగే కనిపించారు, ఒక లవర్ బాయ్గా స్టార్ట్ అయ్యారు. ఏమైనా అంటే మళ్ళీ రివర్స్ రోల్ లాగా ఉంటుందా, లేదంటే అలాగే ఉంటుందా మొత్తం సిరీస్ అంతా? బుట్టబొమ్మలాగా డెఫినెట్గా ఉండదు, బట్ దీంట్లో షేడ్స్ ఉంటాయి. సో మీరు ఒక షేడ్ చూసారు కదా, ఇంకో కంప్లీట్లీ డిఫరెంట్ షేడ్ ఉంటుంది. సో ఐ థింక్ యూల్ ఎంజాయ్ దాట్ యాజ్ వెల్. అది నెక్స్ట్ ఎపిసోడ్స్లో వస్తుంది. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శివ. అండ్ హాయ్. సో బేసిక్గా ఓటీటీ డెబ్యూ చేసే ముందు కొంతమంది కొన్ని టెన్షన్స్ ఉంటాయి, లైక్ ఎక్కడ స్ట్రీమ్ లైన్ మారిపోతుందేమో అని చెప్పేసి, మోర్ దెన్ మూవీస్ నుంచి ఎక్కువ ఓటీటీకే మళ్ళీ అవకాశాలు ఎక్కువ వస్తాయేమో, లేదంటే అటువైపే మొగ్గు చూపుతారేమో అన్నట్లు. సో ఆ టెన్షన్ ఏమైనా ఉండిందా వైల్ యాక్సెప్టింగ్ దిస్? లేదండి, ఐ థింక్ ఇప్పుడున్న ప్రెజెంట్ సినారియోలో యాక్టర్స్ ఆర్ డెఫినెట్లీ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ యావెన్యూస్. అండ్ పర్టికులర్లీ ఒక వెబ్ సిరీస్కి వచ్చేసరికి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ మీ రీచ్ మోర్ ఆడియన్సెస్ అని నాకు అనిపించింది. అంటే ఇప్పుడు థియేటర్లో మనం ఫిలిం రిలీజ్ చేసినప్పుడు దానికోసం వాళ్ళు టైం కేటాయించి థియేటర్కి వచ్చి సినిమా చూడడం ఇస్ వన్ థింగ్, బట్ హ్యావింగ్ ద కాంటెంట్ ఎట్ యువర్ హోమ్ అండ్ బీయింగ్ ఏబుల్ టు వాచ్ ఇట్ ఎట్ యువర్ లీజర్ ఇస్ అనదర్ థింగ్ అనిపించింది. అండ్ లైక్ ఎవ్రీవన్ సెడ్ ఎర్లియర్ ఆల్సో, వెబ్ సిరీస్లో దెర్ వాజ్ మోర్ స్కోప్ టు ఎక్స్ప్లోర్ ద క్యారెక్టర్ అండి, బికాజ్ మనకు ఆ స్క్రీన్ టైం అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి, because we could spend a little more time on detailing of the character. So I feel this will definitely help me reach a better audience అనిపించింది. సో గోయింగ్ ఫార్వర్డ్ బోత్ ఓటీటీస్ అండ్ మూవీసా, లేదంటే ఎట్లా? డెఫినెట్లీ అండి, అంటే నాకు ఐ థింక్ ద స్క్రిప్ట్ ఇస్ ఆల్వేస్ బిన్ టాప్ ప్రయారిటీ అండ్ అది బాగుంటే వెబ్ అయినా థియేటర్ అయినా ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు ఎక్స్ప్లోర్. సో డైరెక్టర్ కిషోర్. మాస్టర్. యా, సో ఇట్స్ బిన్ చాలా గ్యాప్ వచ్చింది శ్రీకారం తర్వాత. అంటే మీరు కొన్ని ప్రాజెక్ట్స్ ట్రై చేస్తూ వచ్చారు, బట్ సరిగా వినిపించట్లేదండి ప్లీజ్. అంటే చాలా గ్యాప్ వచ్చింది శ్రీకారం తర్వాత. కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యే స్టేజ్లో ఉండి వెనక్కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి మీకు. సో ఇప్పుడు ఓటీటీ స్పేస్ అనేది అంటే ఇది ఒక అవకాశాలు తీసుకొచ్చే స్టేజ్ అయినప్పటికీ కూడా ఒక మార్క్ వచ్చేస్తుంది కదా, డైరెక్టర్ విల్ బి పుట్ డౌన్ ఓటీటీ స్పేస్లో సిరీస్ కానీ మూవీస్ కానీ చేసిన తర్వాత. సో మీ గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుంది? ఏమండి, నేను అంతదాకా ఆలోచించలేదు. జస్ట్ నేను ఆలోచించిందల్లా ఏంటి అంటే, వేరే రైటర్స్ రాసుండేదాన్ని నేను ఎంతవరకు డైరెక్షన్ చేద్దామన్న అది మాత్రం ఆలోచించాను నేను. సో అది దాన్ని మాత్రం ఆలోచించి తీసుకుంటున్నాను. సో రేపు ఏంటి అనేది నాకు తెలియదు.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి మూవీను ఫస్ట్ డే అంటే ఫ్రైడే ఏదైనా అయినా కూడా ఏంటంటే 5 మూవీస్ వచ్చినా కానీ 4 మూవీస్ వచ్చినా కానీ మీరు మస్ట్ అండ్ షుడ్గా చూస్తారు. మీకు అంత ఓపిక ఎక్కడి నుంచి ఉంటుందండి? ప్లీజ్ ఒకసారి చెప్తారా? ప్లీజ్ సార్ చెప్పండి సార్. నిజంగా సార్ నాకు షాక్ అవుతుంది. అంటే మళ్ళీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, ఏది రాంగ్గా ఉండదు, చాలా బాగుంటాయి. అసలు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందండి మీకు? యా, థ్యాంక్ యూ సో మచ్ రీతు గారు. హాయ్ అండి, ఇక్కడ దర్శన్. హాయ్ అండి. హాయ్. సో మిమ్మల్ని క్వశ్చన్ అడగట్లేదు, ఒక విష్ అడుగుతున్నాను. బేసికలీ మీరు ఏది కోరుకుంటే జరుగుతుంది కదా. వర్షం కావాలంటే వర్షం పడుతుంది, బస్సు వెనక్కి వస్తుంది. సో ఈరోజు పంజాబ్ ఆర్సీబీ ఫైనల్ జరుగుతుంది. సో ఆర్సీబీ విన్ అవ్వాలని కోరుకోండి. ఆర్సీబీ కల్ట్ ఫ్యాన్ బేస్ అంతా దేవిక అండ్ డానీని సపోర్ట్ చేస్తాం. అవునా అండి? ఓకే, షూర్. మీరు ఏది చెప్తే అదే. థ్యాంక్ యూ. సో డైరెక్టర్ గారిని ఒకసారి. సో కొంచెం స్టీరియో టైప్ని కొంచెం బ్రేక్ చేద్దామనే ఆలోచన ఉంటుంది డైరెక్టర్ గారికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఎపిసోడ్లో ఎండింగ్లో ఆయన స్పిరిట్ అన్నప్పుడు కొంచెం అందరూ ఎగ్జైట్ అయ్యాం. బట్ ఇది ఏమైనా స్టాండర్డ్ అండి? అంటే స్పిరిట్ అంటే చనిపోయినప్పుడు ఏ కాస్ట్యూమ్ ఉందో అదే కాస్ట్యూమ్ కంటిన్యూ అవ్వాలి అనేది ఏమైనా స్టాండర్డ్ ఉందండి? లేదండి, అదే కాస్ట్యూమ్స్తో ఉంటాడనమాట. చనిపోయేటప్పుడు అదే కాస్ట్యూమ్తో ఉంటాడు. అంటే దానివల్ల కొంచెం గెస్ట్ చేసేస్తున్నారు కదా, చనిపోయినప్పుడు ఏ కాస్ట్యూమ్ ఉందో దాన్నే. అంటే మేము షూట్కి వెళ్ళే దాని ముందు మల్టిపుల్ డిస్కషన్ చేసుకున్నాం. సో ఇదైతే కొద్దిగా బెటర్గా ఉంటుంది, మనకు ఫర్దర్గా కలర్స్ కావచ్చు. సో అనేసి దాని ఫైనల్గా కాల్ తీసుకున్నాం. అంటే ఓకే, వైట్ కాస్ట్యూమ్ ఓకే, కాకపోతే ఎప్పటి నుంచో ఇదే చూస్తూ ఉన్నాం అనమాట. అంటే ఒక స్పిరిట్ అంటే సేమ్ కాస్ట్యూమ్తో ఉంటాడు, వైట్ అయితే ముందే గెస్ట్ చేసేస్తాం. తప్పలేదు కదండి. మనం ఇప్పుడు ఫస్ట్ డేనే సో మన వెబ్ సిరీస్ రాకముందే టీజర్లో కావచ్చు, ట్రైలర్లో కావచ్చు, అదేవిధంగా వెబ్ సిరీస్ రిలీజ్ అయినా కూడా ఫస్ట్ డేనే మనం రివ్యూ రాస్తాము. సో వీటి సోన్ క్యారెక్టర్ని మనం చెప్పేస్తాం. చెప్పుకునే దాని తర్వాత అక్కడి నుంచి ఇంట్రెస్టింగ్ ఏం క్రియేట్ చేస్తాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది కదా, అందుకని తీసుకున్నామండి. థ్యాంక్ యూ. యా, ప్రొడ్యూసర్ గారు, నా క్వశ్చన్ మీకు సార్. ఇప్పుడు అంటే విజువల్స్ అన్నీ చూస్తుంటే చాలా క్వాలిటీగా, చాలా నేచర్కి చాలా అంటే దగ్గరగా చూపించారు. సో మీకు ఆ ప్రొడక్షన్స్ వాల్యూస్లో బాగా నచ్చిందండి? ఏమైనా ఇబ్బంది పడ్డారా, లేదంటే అంత హ్యాపీగా కొనసాగిందంటారా? హార్స్టర్ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. సో వాళ్ళు దే సపోర్టెడ్ వెరీ వెల్. మనం కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా హై క్వాలిటీస్ మంచి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక లైక్ ఫిల్మ్ లాగానే మనం దీన్ని మేక్ చేసాం. ఒక ఫిల్మ్ క్వాలిటీ ఎలా ఉంటుందో ఒక సిరీస్ని కూడా మనం అలాగే మేక్ చేసాం. ఇట్స్ కేమ్ అవుట్ అండ్ వెరీ వెల్. డానీ గారు, సో తన్మయత్వం అనేది ఓకేనా? ఒకసారి చెప్తారా మాకు? తన్మయత్వం ఇప్పుడు వచ్చిందండి. రీతివర్మ గారు, దేవిక డానీలో మీకు క్యారెక్టర్ అనేది కామన్ కాజీగా ఉంది. ఓకే, ఒక క్యారెక్టర్ సెంట్రిక్ క్యారెక్టర్ చేసినప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. సో మీ దీంట్లో ఆర్క్ ఉంటుంది అన్నారు, మీ క్యారెక్టరేషన్ అనేది ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో కొంచెం అయితే కాంపోజ్గానే ఉంది. సో ఎట్లా రిమైనింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్ అనేది? దానికోసం మీరు వెబ్ సిరీస్ చూడాలి. అంటే ఆడియన్స్కి పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి కదా. అంటే ఫస్ట్ చూసినప్పుడు వెంటనే డెఫినెట్లీ లైక్ ఇట్స్ గోయింగ్ టు బి అ లాట్ మోర్ ఎక్సైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. సో డెఫినెట్లీ ఒక 360-degree టర్న్ ఉంటుంది క్యారెక్టర్లో. ఓకే, డైరెక్టర్ గారు సార్, ఇప్పుడు ఓటీటీ చూసినప్పుడు ఒక మన చేతిలో రిమోట్ ఉంటుంది, ఒక ఏ ఎపిసోడ్ నచ్చకపోయినా పాస్ చేసుకుంటాం, లేకపోతే నెక్స్ట్ వెళ్ళిపోతాం. సో మీరు ఫస్ట్ ఎపిసోడ్స్లోనే మీ క్యారెక్టర్ అని చెప్పేసి 2 ఎపిసోడ్స్ ల్యాగ్ చేశారు కొంచెం చూసేటప్పుడు. సో అంటే ఫస్ట్ ఎపిసోడ్కి చూసినప్పుడు సెకండ్ ఎపిసోడ్కి కూడా అదే సిమ్టమ్ ఉన్నప్పుడు ఒక స్పెసిఫిక్ పాయింట్ ద్వారా డెవిల్ అని చూపించారు. సో దాని నుంచి ఎగ్జైట్ అవుతారని ఎట్లా అనుకుంటున్నారు? ఫస్ట్ ఎపిసోడ్ రివీల్ చేస్తే ఇంకా ఎగ్జైటింగ్ ఉంటుంది కదా. అంటే మీకు ఫస్ట్ ఎపిసోడ్లో నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఒక 15 minutes వరకు చిన్న ల్యాగ్ ఉంటుందండి, టు బి ఫ్రాంక్ నేనే చెప్తున్నాను కదా. దాని తర్వాత నుంచి మాత్రం మీకు గట్టిగా రైజింగ్ ఏమి ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా మీకు స్పీడ్గానే ఉంటుందండి. డైరెక్టర్ గారు, ఒక చిన్న డౌట్. ఫస్ట్ దేవిక అండ్ డానీ కలిసినప్పుడు వర్షం పడుతూ ఉంటుంది కదా. సో దేవిక తడుస్తూ ఉంటుంది అంబ్రిలా పట్టుకొని, బట్ డానీ మాత్రం తడవడు అంబ్రిలా లేకపోయినా. బట్ వై దేవిక ఎందుకు నోటీస్ చేయలేకపోయిందా అని ఒక డౌట్. సో దీని తర్వాత